వాకింగ్ చేస్తే హెల్తీగా ఉంటాం అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలామంది రోజుకి 10,000 అడుగులు నడిస్తే హార్ట్ హెల్తీగా ఉంటుందని అనుకుంటారు. వాకింగ్ చేయటం నిజంగా చాలా మంచిది, కానీ స్టెప్ కౌంట్ మాత్రమే సరిపోదు. ముఖ్యంగా రోజంతా కూర్చునే జాబ్స్ చేసేవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు తప్పకుండా వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయడానికి బెస్ట్ టైం ఉదయం లేదా సాయంత్రం. రోజుకి కనీసం 30 నిమిషాలు ఫాస్ట్గా అంటే బ్రిస్క్ వాకింగ్ చేయాలి. స్లోగా నడవడం కన్నా ఫాస్ట్గా నడిస్తే హార్ట్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. వాకింగ్ చేయకపోతే వెయిట్ పెరుగుతుంది, బీపీ, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. బాడీ ఇన్యాక్టివ్గా మారుతుంది. రెగ్యులర్గా వాకింగ్ చేస్తే హార్ట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్లో ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సో రోజుకి ఫాస్ట్గా వాకింగ్ చేయటం, హెల్తీ లైఫ్ స్టైల్లో ఫాలో అవటం వల్ల హార్ట్ లాంగ్ టర్మ్గా హెల్తీగా ఉంటుంది. సో రోజు ఫాస్ట్గా వాకింగ్ చేయటం, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవటం వల్ల హార్ట్ అనేది లాంగ్ టర్మ్ హెల్తీగా ఉంటుంది. తప్పకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, వాకింగ్ చేయండి.